ఏమండి, హ్మ్. వచ్చే సోమవారం ఒక స్పెషల్ డే అండి. మీకు గుర్తుందా? స్పెషల్ డేనా? నాకు తెలిసి ఆ రోజు ఏ స్పెషల్ డే లేదు. కొట్టానంటేనా? ఆ రోజే మన మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది. ఓహ్! మ్యారేజ్ యానివర్సరీ కదా! సరే గాని, హ్మ్. ఆ రోజు నాకొక గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇస్తారా? ఆ! గోల్డ్ చైనా? సరే, గోల్డ్ చైన్ కాకపోయినా ఒక చిన్న రింగ్. ఏంటి రింగా? ఇదొకటి రింగ్ అవుతుంది. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? ఆ! ఏంటన్నావు రింగా? మ్మ్, అబ్బా! మళ్ళీ రింగ్ అవుతుందంటే మ్మ్, వీడొకడు. హ్మ్. మ్మ్, చెప్పు. అబ్బా! మ్మ్, ఓ, మ్మ్. ఎవరండి? ఆ! మీరేమో ఫోన్ కట్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ అటెండ్ చేసి మాట్లాడొచ్చు కదా. ఏంటి? నేను కాల్ అటెండ్ చేయాలా? ఫోన్ ఎవరు చేస్తున్నారో తెలుసా? మ్మ్, ఎవరు? బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నాను కదా! ఆ మ్మ్, బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తున్నాడు. మ్మ్, ఒకవేళ ఇప్పుడు నేను ఈ కాల్ అటెండ్ చేసి మాట్లాడానే అనుకో, మ్మ్. డబ్బులు కట్టమని అడుగుతాడు. అందుకే నేను ఈ ఫోన్ని ఎత్తలేదు. ఓ, అలాగా. సరేనండి. ఆ! ఎవరే? అయ్యో! బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వచ్చాడేమో. నేను ఫోన్ తీయట్లేదు కదా! అందుకే ఇంట్లోనే ఉన్నానేమో అని చెక్ చేయడానికి వచ్చుంటాడు. అవునా? మరిప్పుడేం చేద్దామో చెప్పండి. అసలు నువ్వెళ్ళి ఎవరో కనుక్కో. ఒకవేళ బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అని చెప్తే మాత్రం మ్మ్, నేను ఇంట్లో లేనని చెప్పే. సరేనా? మ్మ్. సరే, నేను ఇక్కడే ఉంటాను. నువ్వెళ్ళు. సరేనండి. మీరెందుకలా భయపడుతున్నారు? నేను చూసుకుంటానులేండి. సరే, సరే వెళ్ళు. అమ్మా! ఎవరండి మీరు? ఇది రమేష్ గారి ఇల్లే కదా? మీరెవరండి? ఇది రమేష్ గారి ఇల్లే కదా మేడం? హలో, అసలు ఫస్ట్ మీరెవరో చెప్పండి. మేడం, నా పేరు ప్రవీణ్. నేను టీఆర్ఎస్ టెక్స్టైల్స్ నుంచి వస్తున్నాను. ఏంటి? టీఆర్ఎస్ టెక్స్టైల్సా? సార్ కొద్ది రోజుల ముందు మా టెక్స్టైల్కి వచ్చి ఒక అండర్వేర్ కొన్నారు. అప్పుడు మేము ఒక కూపన్ ఇచ్చాం. తర్వాత సార్ కూపన్ ఫిల్ చేసి వెళ్ళారు. మ్, రమేష్ గారి పేరు సెలెక్ట్ అయిందండి. ఆ? లక్కీ డ్రాలో గెలుపొందిన వాళ్ళకి 10,000కి సరిపడా గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. ఆ, అంటే ఒక స్టార్ హోటల్కి వెళ్ళి 10,000 రూపాయలకి సరిపడా స్టే చేసి ఫుడ్ తిని ఖర్చు చేసుకోవచ్చు. ఓ, అలాగా. ఇప్పుడైనా చెప్పండి మేడం, ఇది రమేష్ గారి ఇల్లేనా? ఆ, లేదంటే పక్కింటికి వెళ్ళి కనుక్కోనా? అవునండి, ఇది రమేష్ గారి ఇల్లే. ఆ కూపన్ నాకివ్వండి. అలా కుదరదు మేడం. ఈ కూపన్ సార్ పేరు మీదే ఉంది. కాబట్టి ఇది నేను స్వయంగా సార్ చేతికే ఇవ్వాలి. మ్, లేదంటే నేను ఇచ్చానా లేదా అని మా టెక్స్టైల్స్ వాళ్ళు తిన్నగా సార్కే ఫోన్ చేసి అడుగుతారు. మ్, అందుకే చెప్తున్నాను మేడం. కాబట్టి దీన్ని డైరెక్ట్గా సార్కే ఇవ్వాలి. అవునా? ఒక్కసారి సార్ని పిలవండి మేడం. ఈ కూపన్ ఇచ్చేసి వెళ్తాను. సరే, మీరిక్కడే ఉండండి. నేనిప్పుడే సార్ని తీసుకొస్తాను. సరే మేడం, మీరు సార్ని తీసుకురండి. మ్. హో, ఏమండి, మీరిక్కడే ఉండండి. ఎందుకంటే 10,000 రూపీస్ కూపన్ అంటున్నారు. మీరిక్కడే వెయిట్ చేయండి, సరేనా? ఆ, అలాగేనండి. మీరు వెళ్ళి సార్ని త్వరగా రమ్మని చెప్పండి. సరే సరే. ఏమే? ఏంటి ఇంత లేటు? అసలు ఎవరొచ్చారు? ఏమండి, మీరు టీఆర్ఎస్ టెక్స్టైల్స్లో ఒక అండర్వేర్ కొన్నారట. వాడు మీకు ఒక కూపన్ ఇస్తే మీరు అది ఫిల్ చేసి వచ్చారట. అండర్వేరా? లక్కీ డ్రాలో మీరు కూపన్ గెలుచుకున్నారండి. లక్కీ డ్రా కూపనా? మీకు 10,000కి సరిపడా గిఫ్ట్ వచ్చిందండి. మ్మ్. వాళ్లే వచ్చి చెప్తున్నారు. టీఆర్ఎస్ టెక్స్టైల్స్కి నేనెప్పుడు వెళ్ళలేదే. ఏవండి, మీరు వెళ్ళారో లేదో, కానీ వాళ్ళేమో మీ పేరు కూడా కరెక్ట్గా చెప్తున్నారు. రండి, మనం వెళ్ళి ఆ కూపన్ తీసుకుందాం. ఏయ్, ఆగవే. అసలు నేను టీఆర్ఎస్ టెక్స్టైల్స్కి ఎప్పుడు వెళ్ళాను? ఏవండి, ఇప్పుడు ఆలోచించడానికి అంత టైం లేదు. మీరొచ్చి ఆ కూపన్ తీసుకోండి. ఏంటిదే? ఉమ్, సరే, 10,000కి సరిపడా కూపన్ బహుమతిగా వచ్చిందంటే కాదనుకుంటావా ఏంటి? పద వెళ్దాం. ఉమ్, రండి.
ఏరేనా? ఏంటే ఇక్కడ ఎవరూ లేరు? లేదండి, నేనిప్పుడే మాట్లాడాను. అతను ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పాను. ఈలోపే ఎక్కడికి వెళ్ళిపోయారు? నేనిక్కడే ఉన్నాను. హ! అయ్యో నువ్వా? అవును, నేనేరా, నేనే. ఏరా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నేను ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయవా? నేను మీ ఇంటికొచ్చి బ్యాంక్ వాడిని చెప్తే నువ్వు ఎలాగైనా తప్పించుకుంటావని నాకు తెలుసురా. అందుకే నీ భార్యతో 10,000 రూపాయలకి సరిపడా గిఫ్ట్ కూపన్ ఉందని అబద్ధం చెప్పాను. ఏవండి, ఏంటిదంతా? ఎవరితను? అదే నాకు లోన్ ఇచ్చారు కదా ఆ బ్యాంక్ అతను. ఇతనేనా మీకు కాల్ చేస్తున్నది? ఆ, అది అవును. అవునా? ఓహో, నేను ఫోన్ చేస్తున్న విషయం మీకు కూడా తెలుసా? రేయ్, సార్ లోన్ తీసుకునేటప్పుడు మా బ్యాంక్ చుట్టూ లోన్ కోసం పదే పదే తిరుగుతారు. ఇప్పుడేమో లోన్ అమౌంట్ తిరిగి తీసుకోవడానికి మీ చుట్టూ మేం తిరగాల్సి వస్తుంది. నువ్వు మాత్రమే కాదురా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అస్సలు తీయరు. మేమేమీ మా డబ్బులు మీకు లోన్గా ఇవ్వట్లేదు, జనాల డబ్బులు మీకు లోన్గా ఇస్తున్నాం. మీరు తీసుకున్న లోన్ తిరిగి కరెక్ట్గా కట్టేస్తేనే మేము జనాలకి ఇంట్రెస్ట్ ఇవ్వగలుగుతాం. లోన్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా మర్యాదగా తీసుకుంటారు, కానీ ఆ లోన్ తిరిగి కట్టాలంటే ఆలోచిస్తారు. కొన్నిసార్లు అందరికీ ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఫోన్ అటెండ్ చేసి మాకు సమాధానం చెప్పాలి కదా. కొద్దిగా అర్థం చేసుకుని సరిగ్గా కట్రా, సరేనా? సరే సార్, నేను ఎలాగైనా డబ్బులు త్వరగా కట్టేస్తాను. సరే, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. త్వరగా డబ్బులు కట్టడానికి ట్రై చేయి, సరేనా? నేను ఇంకో 10 రోజుల్లో వస్తాను. అప్పుడు నాకు మినిమం 2 months అయినా ఈఎంఐ కట్టు. ఆ, లేదంటే తర్వాత ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. దానివల్ల నీకే ఇబ్బంది అవుతుందిరా, అర్థం చేసుకో. ఆ, సరే సార్. సరే, వస్తాను. మ్, అరే, మీరు మీరు కవిత కదా? మీరు అశోక్ కదా? అవును. ఎలా ఉన్నావు కవిత? నేను బాగానే ఉన్నాను అశోక్. నువ్వు ఇక్కడలా? నేను ఒక మార్కెటింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. మ్మ్. ఇంటింటికి వెళ్ళి ప్రజల మార్కెటింగ్ సెన్సస్ తీస్తుంటాను. ఓ, అవునా? అలాగే ఈరోజు అనుకోకుండా మీ ఏరియాకి వచ్చాను. ఇక్కడికి వచ్చాను కాబట్టే నేను కలుసుకోగలిగాను. సరే, లోపలికి రా. ఆ, కూర్చో. హ్మ్. సరే, నువ్వేం తీసుకుంటావు? కాఫీయా, టీయా? ఆ, పర్లేదు కవిత, ఇప్పుడేం వద్దు. లేదు లేదు, నువ్వు బాగా ఎండలు పడొచ్చావు. నేను వెళ్ళి నీకు జ్యూస్ తీసుకొస్తాను. ఆ, తీసుకో. ఇవ్వు. మరి నీ లైఫ్ ఎలా ఉంది? మ్మ్. నాకు పెళ్ళైంది. తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యాను. మరి నీకు పెళ్ళయిందా? ఆ, అయింది. ఈ మధ్యనే రీసెంట్గా అయింది. మ్మ్. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఏదో అలా వెళ్తుంది. ఏంటి కవిత అంత డల్గా చెప్తున్నావు? ఏం లేదురా, నా లైఫ్ నేను అనుకున్నట్టుగా ఏం లేదులే. ఏమైంది? నాకు మొదట ఒక పెళ్ళయింది. కానీ నాకు పెళ్లి జరిగిన 7 నెలల్లో నా భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత నాకేం చేయాలో మ్. అసలు అర్థం కాలేదు. అత్తగారింటి నుండి నా పుట్టింటికి నేను వెళ్ళిపోయాను. జీవితం అంటేనే విరక్తొచ్చి ఏం చేయాలో తెలియకుండా నేను చాలా కృంగిపోయాను. తర్వాత 2-3 సంవత్సరాలు అలాగే ఇంట్లో ఉండిపోయాను. మా ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కలిసి మళ్ళీ రెండో పెళ్లి చేసుకో అని చెప్పారు. నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. తర్వాత ఇంకొక అతన్ని చూసి నాకు మళ్ళీ పెళ్లి చేశారు. అప్పుడు కూడా జాతకాలు చూసే మాకు పెళ్లి చేశారు గాని రెండో పెళ్లి కూడా నాకు సవ్యంగా కుదరలేదు. అలాగా? ఏమైంది? ఇప్పుడు నా భర్తేమో పచ్చి తాగుబోతూ 24 గంటలు తాగుతూనే ఉంటాడు.
ఏం చెప్పినా అసలు పట్టించుకోడు. ఆహా. మరెలా కుటుంబాన్ని రన్ చేస్తున్నావు? ఆయనకి నెల జీతం 60,000 వస్తుంది. కానీ నాకొక 10,000 కూడా ఇవ్వడు. నేను ఆయన ఇచ్చిన డబ్బులతోనే అంతా మేనేజ్ చేసుకుంటాను. అసలు నేనేం చేసినా కూడా అతను నన్ను తిడుతూ ఉంటాడో, కొడతాడు కూడా. అయ్యో, మరి నువ్వు ఎవరికి చెప్పవా? నేనెళ్ళి ఎవరికి చెప్పుకున్నా ఈయనేమీ బాగుపడరు. ఒక్కొక్కసారి ఈయన వదిలి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాను. కానీ అది కుదరదు. ఎందుకంటే నేనలా చేస్తే మా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. నాకింకా 2 చెల్లెళ్ళున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళవ్వడం చాలా కష్టం అవుతుంది. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మరీ ఇంత తాగుబోత్తో ఎలా కాపురం చేస్తున్నావు? ఏం చేయను, చాలా కష్టంగా ఉంటుంది. అందుకే బయటికెక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ఒక కంపెనీలో కూడా పనిచేశాను. అవునా? అయితే నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇప్పించనా? వద్దు. ఇంతకు ముందు నేను ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు మా ఆయనొచ్చి నాతో గొడవపడ్డాడు. నన్ను అనుమానిస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు అసలేమీ అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు ఎలాంటి జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నాను. అలాగా? అయినా ఇలా ఎంతకాలమని ఉంటావు? ఏదైనా జాబ్ చేసుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే కదా బావుంటుంది. అది కూడా కరెక్టే. సరే, నువ్వు వచ్చినప్పటి నుంచి నా గురించే మాట్లాడుతున్నావు. మరి నీ జాబ్ ఎలా ఉంది? బానే ఉంది. అవును, మీ ఇంట్లో ఏసీ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నావు. ఎన్ని ఏసీలున్నాయి? 2 ఏసీలున్నాయి. 2 1 టన్నేనా? ఒకటి 1 టన్, ఇంకొకటి 1.5 టన్. ఓ, 1.5. ఉమ్, సరే. వన్ టన్ను, 1.5 టన్ను. ఇదిగో. ఉమ్. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను. నేను మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడికొచ్చి నిన్ను మీట్ అవుతాను. రేయ్, సారీరా. నేలా చెప్తున్నానని నువ్వేమీ అనుకోవద్దు. నేనిక్కడ ఉన్నానని నువ్విక్కడికి రావద్దు. ఆ, ఎందుకంటే నేను చెప్పాను కదా, మా ఆయనకి అనుమానం ఎక్కువ అని. అయినా మనమిద్దరం ఇలా కలిసి మాట్లాడుతున్నావని చూశాడనుకో, నాతో రోజూ గొడవ పడతాడు. అందుకే చెప్తున్నాను. నువ్వు ఏదో సడన్గా వచ్చావని నీతో మాట్లాడుతున్నాను. అంతేగాని నాకు నీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఇష్టం లేదు. నన్ను చూడ్డానికైతే మాత్రం ఇక్కడికి రావద్దు. నీ భర్త ఇంత అనుమాన పక్షి అయితే ఇంకేం చేస్తాం? సరే, నువ్వు జాగ్రత్త. ఉమ్.